టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. ఇన్ని సిద్ధాంతాలు చెప్తున్నారు, ఇన్ని వేదాలు చదివారు, ఇన్ని గ్రంథాలు చదివారు, పిహెచ్డీలు కూడా తీసుకున్నారు కదా, అవునా? ఇంత చదివిన వ్యక్తి పవన్ కళ్యాణ్కి అభిమాని ఎట్లయ్యారు అసలు? మీరు అభిమాని అయ్యి ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పి ఒక దీక్ష తీసుకొని నినదించినప్పుడు, గర్జించినప్పుడు, తిరుమల లడ్డు వ్యవహారం పైన ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరు? ఎవరు తాళం వేశారు మీ నోటికి? ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని మీతో ఎవడు చెప్పిండు? కాదా? అలా కాదా అనే ప్రశ్న ఎక్కడిది మళ్ళీ? ఇప్పుడు చెప్పండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్పై ఉండొచ్చు మిస్టర్ విజయ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తప్పై ఉండొచ్చు. మీకెంత అది ఉంటుందంటే మీరే ఒక క్వశ్చన్ తయారు చేసుకొని ఒక ఇమాజినేషన్ చుట్టించుకొని వాళ్ళకి మమ్మల్ని ఇరికియాలని ఎందుకు చూస్తారు బ్రదర్? మీ ఇష్టమైన హీరో ఎవడు అని అడుగు, ఆయన ఎందుకు మీకు నచ్చాడని అడుగు. కానీ మీకు పవన్ కళ్యాణ్ మీరు అభిమాని అయ్యుండి మీరు నోటికి తాళం వేసుకున్నారా, మోసుకున్నారా? ఇన్ని డొంక తిరుగు నంగనాచి వ్యవహారాలు ఎందుకు? మెగా ఫ్యామిలీకి అభిమాని కాకపోతేనే మెగా ఫ్యామిలీకి అభిమాని కాకపోతేనే, మెగా ఫ్యామిలీకి వీరాభిమానికి కాకపోతేనే ఓ యూట్యూబ్ ఛానల్లో చిరంజీవి పాటకి డాన్సులు వేశారా మీరు? ఏ స్టేజ్ల మీద మీరు వేయలేదే డాన్సులు? మీరు తీసుకున్నటువంటి ఏ సైకాలజీ సెషన్లోనో ఏ డాన్సులు వేయలేదే? ఒక యూట్యూబ్ ఛానల్ సాక్షిగా చిరంజీవి పాటకు డాన్స్ వేసినప్పుడు నేను మీ గురించి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు మీరు మెగా ఫ్యామిలీకి వీరాభిమానం తెలిసింది, అందుకే పవన్ కళ్యాణ్కి వీరాభిమానం తెలిసింది. సో దట్స్ వాట్ ఐ ఆస్క్డ్ ఆన్ ద రికార్డ్. సరే, ఇప్పుడు ఓపెన్ మనసు విప్పి మాట్లాడమనే కదా కూర్చోబెట్టింది. అయితే రా టాక్, అన్ఫిల్టర్ టాక్ ఇది, అందుకనే మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఫస్ట్ బాల్యంలో ఎవరైనా తన పక్కన ఉన్న స్నేహితులను చూసో, తాను చూసిన సినిమాలను బట్టో, తనకు అందుబాటులో ఉన్న వ్యక్తులను బట్టి ఇష్టపడడం అనే అభిప్రాయం ఉంటుంది. మా మ్యాథ్స్ టీచరు కుర్ర సాంబయ్య సార్ చాలా గ్రేట్. ఆ తర్వాత 10th వచ్చేసరికి మాకు శ్రీరాములు సార్ మ్యాథ్స్ చెప్పాడు. ఇంటర్కి వచ్చేసరికి రవీందర్ సార్ మ్యాథ్స్ చెప్పాడు. డిగ్రీకి వచ్చేసరికి రవికుమార్ సారు మ్యాథ్స్ చెప్పాడు. మారుతూ వచ్చింది కదా. ఆ నుంచి మళ్ళీ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ఇంకోసారి ఇష్టమైన సార్ అయ్యాడు. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాం ఎవరైనా. అలాగే నాకు బాల్యంలో నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ పీసాల రవీందర్కు నాకు మంచి డ్రెస్ స్టైలు, అనిల్ కపూర్ అనుకుంటా బాలీవుడ్లో, ఇద్దరు కొంచెం దగ్గరగా కనిపిస్తూ ఉంటారు. అలా మాకు ఇష్టం ఉండదు. ఆ సైకిల్ వెనకాల పేపర్లో వచ్చినటువంటి నాగార్జున కట్ చేసుకొని వెనక అంటించుకునేటోళ్ళం, పుస్తకాలలో దాచుకునేటోళ్ళం. దానికి దీనికి లింక్ ఏమి ఉండదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైలు, ఫైటింగ్ స్టైలు, ఆ టేకింగు, ఆ సినిమాలలో ఉండేటువంటి విషయాలు ఆ యంగేజ్లో కొంత దగ్గరగా ఉండేది. అవన్నీ పక్కన పెడితే నాకు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని వాళ్ళన్న ప్రజారాజ్యం పెట్టకముందే ఒక ₹1 కోటి ఇచ్చాడు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద అమౌంట్. ఇస్తూ ఆయన ప్రకటన చేశాడు. తర్వాత ఆయన డైవోర్స్ తీసుకున్నప్పుడు స్వేచ్ఛనిచ్చాడు ఆయనకి. రెండోసారి డైవోర్స్ అయినప్పుడు కూడా ఒక స్పష్టంగా చట్టబద్ధంగా డైవోర్స్ తీసుకొని ఎలా ఉండాలో చూపించాడు. తర్వాత ఆ సినిమాలకు అవతల చేసే ఆయన సేవా కార్యక్రమాలు కొంత మాకు అట్రాక్ట్ అయ్యాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ బాగా నచ్చింది. చిరంజీవి అంటే నచ్చనోడు ఎవడు ఉంటాడు? క్రికెట్లో సచిన్ అంటే నచ్చని వాళ్ళు ఎందుకుంటారు? చిరంజీవిని అందరూ నచ్చాలని రూల్ ఉంటుందా? అయితే ఇక్కడ నచ్చడము వేరు, వ్యతిరేకించడం వేరు. వ్యతిరేకించడానికి ఏముండదు కదా, నచ్చడము వేరు, వ్యతిరేకించడం వేరు. సో అట్లా ఆ సినిమాలు, ఠాగూరు, మాస్టర్ సినిమా ఆ పిక్చర్గా చూసినప్పుడు ఎవరో ఫ్యాన్ అంటే ఆయన అనుకుంటాం. ఆ తర్వాత కమల్ హాసన్ నటన చాలా గొప్పగా ఉంటుంది. అలా కమల్ హాసన్ నటనకి ఫ్యాన్స్ అయిపోయాము. మాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, పుస్తక సాహిత్యం పెరిగిన తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ మాకు బాగా నచ్చాయి. సో ఇప్పుడు నేను కమల్ హాసన్ వీరాభిమాని అని చెప్పుకోవాలనుకుంటే అవును అంటాను. కానీ మరి ఆయన కూడా బోలని భక్తి సినిమాలు తీస్తాడు కదా. కాబట్టి మరి నటనలో పవన్ కళ్యాణ్ గొప్పవాడని నేను అనట్లేదు. ఆయన కరిక్యులర్ యాక్టివిటీస్ అవుట్ ఆఫ్ దాంట్లో ఉన్నవి చాలా బాగా నచ్చాయి. అలానే నాకు రాజకీయాలు ఇష్టం లేదు కాబట్టి నేను ప్రజారాజ్యంలో సభ్యుని కాదు,
ఆయన భుజాన్ని వేసుకోలేదు. ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ నా పనులే బోర్డు అని ఉంటాయి కదా, కాబట్టి అటువైపు నేను వెళ్ళలేదు, దానికి నాకు సంబంధం సో లేదు. మీరు అభిమాని కాదు, మీరు అభిమానం కాదు, కేవలం ఇష్టం మాత్రమే. సుమన్ టీవీలో రోషన్ గారు మీకు డ్యాన్స్ వచ్చా, దయచేసి మా కోసం ఒక స్టెప్ వేస్తారా చిరంజీవి గారిది అని చెప్పి ఆయన అంటే, మేము ఏం వేయం, ఇట్లే ఉంటాం, మూతి ముడుచుకొని ఇట్లే వంటాం, మాకు అవి ఇవి సంబంధం అని బిల్డప్. అరే మేము ఆడుతాం, పాడుతాం, ఎగురుతాం, దూకుతాం, మేము ఒక జ్ఞానము అజ్ఞానం కాడ అజ్ఞానం కాడ, నమ్మకము నిజం కాడ నిజం కాడ ఉంటాము. మనం 24 గంటల 23 గంటల 55 నిమిషాలు మన ఇద్దరం కలిసే ఉందాం, ఏమైనా చేద్దాం. ఒక 5 నిమిషాలు నువ్వు గుడికి పోయి దండం పెట్టుకుంటావా, చర్చికి పోయి నమాజ్ చేసుకుంటా, మసీద్కి పోయి నమాజ్ చేసుకుంటావా, చర్చికి పోయి ప్రార్థన చేసుకుంటావు, నీ ఇష్టం రా బాబు అని చెప్పినాం. అప్పుడు ఆయన ఒక మంచి పాట పెట్టాడు, డ్యాన్స్ చేసాం. నేను నా పెళ్ళి కూడా డ్యాన్స్ చేసిన, మా ఉద్యమ ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తాం. నేను మా మిస్సెస్ మా ఊర్లోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టినాం. మా పెళ్ళైన కొత్తలో మా ఊరు అంతా సిగ్గు బిడియంతో ఉండేవాళ్ళే చాలామంది ఉండేది. మేము ఏకంగా దీపావళి రోజు బుద్ధుడు దీపాల వరుసను అనుకరించి తన రాజ్యానికి తాను వచ్చిన చరిత్ర చదివి, అరే ఈరోజు ఒక ఫెస్టివల్ చేయాలని చెప్పి మంచిగా బయట డెక్కులు పెట్టి డ్యాన్స్ చేసినాం మా ఊళ్ళో. అసలు అప్పట్లో అంతకుముందు భార్యాభర్తలు ఎవరు రాకపోయేది, ఆడవాళ్ళు కూడా భరత్లో అసలు బయటకు వచ్చి డ్యాన్స్ చేయకపోయేది. ఆ తర్వాత ఇప్పుడు మా ఊళ్ళో అన్ని కపుల్స్గా వచ్చి ఇష్టం వచ్చిన పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఒక పాటకు డ్యాన్స్ చేసేస్తే ఇక ఆ కుటుంబానికి వీరాభిమాన. అనుకుంటారు కదా, అది కూడా చిరంజీవి. అరే బ్రదర్, ఇప్పుడు నేను మోహన్ బాబుది ఒక డైలాగ్ ఉంటుంది పెదరాయుడులో కానీ కొన్ని సినిమాలలో, దేవుళ్ళను ఆట ఆడుతూ రాయలసీమ రామన్న చౌదరిలో కూడా ఒక బండకు కిల్లి పూచేసి దేవుని చేసిన అనేది ఉంటుంది. అలాగే అంకుశం సినిమా తీశారు రాజశేఖర్, ఆయన తీసిన కొన్ని సినిమాలు అయితే బాబాలు స్వామిలు ఎంత దుర్మార్గంగా ఉంటారో చూపించాడు కదా, చాలా న్యాచురల్గా నాని నటిస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ గారు పుష్ప అని తగ్గేదే నీ అవ్వ అని చెప్తూ ఒక నెగిటివ్ రోల్ని కూడా హీరోలాగా నటింపజేసిన విధానం. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ను ఇది బాగుంది అని అనుకుంటాం, బాగాలేకపోతే అరే బాగలేదురా అనుకుంటాం కదా. సో మీరు ఎవరికి ఫ్యాన్ కాదు అలా అంటే మన వచ్చేది ఉందా పోయేది ఉందా? అసలు డిస్క్లోజ్ చేయొచ్చు కదా మ్యాటర్ని. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, మెగాస్టార్ ఫ్యాన్ కాదు, మెగా ఫ్యామిలీకి అసలు నేను వీరాభిమాని రెండు హార్ట్ఫుల్గా 2 సమస్యలు ఉన్నాయి బ్రదర్, మీకు చెప్పాలి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అని అనగానే ఏమవుద్దంటే, అరే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి సింపతి కోసం వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని నటిస్తాను రాని వాడు తలకాయలేని ఎదవ కూడా అంటాడు. కాదు నేను కాదు అని అనగానే ఏమో మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని అన్నాడు, ఇప్పుడేమో ఈయన కూడా సపరేట్గా ఒక పేరు గౌరవం వచ్చేసరికి నేను ఫ్యాన్ కాదని అహంకారం ప్రదర్శిస్తున్నాడు అని ఇంకోడు అంటాడు. కాబట్టి వాళ్ళు మంచి సినిమాలు తీసినంత కాలం నేను వాళ్ళకి అభిమాని, మంచి చేసేటోళ్ళందరికీ అభిమాని, వాళ్ళు చెడు చేస్తే వాళ్ళని ప్రశ్నించే విమర్శకుని. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి కావాలి దేశవ్యాప్తంగా అని పవన్ కళ్యాణ్ గర్జించారు కదా, ఏంటి మీ కామెంట్ ఏంటి దాని మీద? గర్జించడానికి ఆయన పశువా, జంతువా, సింహమా, కుక్కనా, ఏనుగా, గుర్రమా? ఆయన మాట్లాడాడు అన్నాడు బ్రదర్, గర్జించాడు. ఇవన్నీ పశువులతో పోల్చడం అవుతుంది ఆయనని. కాబట్టి ఆయన ఏం గర్జించలే, ఆయన డిమాండ్ చేశాడు ఇది ఒక బోర్డు ఉండాలి అని. మంచిదే, మేము కూడా అంటున్నాం ఉండాలి, ఉండాలా, 100% ఉండాలి. మా నాస్తికులకు కూడా ఒక బోర్డు ఉండాలి, అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళకు కూడా ఒక బోర్డు ఉండాలి, అర్థమైందా? బ్రాహ్మణులకు కూడా ఒక బోర్డు ఉండాలి. ఉన్నాయిగా కార్పొరేషన్లు, ఉండాలి. లేవు, బ్రాహ్మణులకు లేవు, వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన శర్మ గారు అని, ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో బ్రాహ్మణ కార్పొరేషన్లు ఇవంతా కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. అందుకే ఉండాలని అంటున్నాను బ్రదర్, రిజర్వేషన్లు ఉండాలంటున్నా, నేను 100% రిజర్వేషన్లు ఉండాలంటున్నా. బ్రాహ్మణుడు ఎంతమంది ఉన్నారో అన్ని ఉద్యోగాలు తీసి వాళ్ళకి పక్కకు పెట్టాలి, సంపదలో వాళ్ళకి ఎంత భూమి అవసరమో వాళ్ళకి అంత పక్కకు పెట్టాలి. వాళ్ళు కూడా మనుషులే, ఏదో వాళ్ళు గోచి పెట్టుకొని పైన చొక్కా ఇప్పుకొని ఒకళ్ళు జంజీరంతో తిరుగుతున్నారని చెప్పి వాళ్ళని తక్కువగా చూడొద్దు. చాలామంది పూజారులు వాళ్ళకి పిల్లనివ్వట్లేరు. ఎవరైతే బ్రాహ్మణ సోదరులు విదేశాలకు వెళ్ళారో, ఎవరైతే ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే ఆఫీసర్లు ఐటీలలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే పిల్లలు దొరుకుతున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పూజారులుగా చేస్తున్న వాళ్ళని చీప్గా చూస్తున్నారు తెలుసా? ఇది నిజంగా బ్రాహ్మణ సామాజిక వర్గం పైన మీకు ప్రేమ కన్సర్నేనా, లేకపోతే పబ్లిక్ అటెన్షన్ కోసం మీరు ఇచ్చే స్టేట్మెంట్? నువ్వు ఏం మనిషివరా భయ్? నేను ఒక సింపతి చెప్తే అది సింపతి కరెక్టేనా?
ఇది మంచి చెప్తే ఇది మంచి ఇంత అనుమానపు దరిద్ర రోగం ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అన్నారు, నేను అభిమానం అంటే కాదన్నారు. మళ్ళీ దాన్ని మీరు కంక్లూజన్ చేసి మీకు సైడెడ్ గా ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్కి వచ్చారు. మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ నమ్మాలో నమ్మకూడదో, ఎక్కడికొచ్చి ఆగాలో ఎక్కడ తేల్చాలో అర్థం కానటువంటి సందిగ్ధావస్థలోకి నెట్టేసినప్పుడు ప్రతి ఒక్కటి నాకు డౌట్ గానే అనిపిస్తూ ఉంటుంది. అడుక్కో ఇవన్నీ ఏదన్నా అడుగు భయ్, ఏది నీ డౌట్ ఏంది? అదే మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి మీ కంక్లూజన్ ఏంటంటే అర్థం కావట్లేదు. నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో నా బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుసు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, వేలాది మంది ఫాలోవర్లు అవుతున్నారు, అప్ టు డేట్ అక్కడ పెడుతున్నాను, చాలా ప్రశ్నలు అడుగుతున్నాను. 25 ఏళ్లకు పైగా భారత నాస్తిక సమాజంతో ట్రావెల్ చేసి భారత నాస్తిక సమాజానికి ఒక గుర్తింపు తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మీరు బిఎన్ఎస్ని వదిలేసి ఇప్పుడు ఎంఎన్ఎస్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అంటూ ఒకటి పెట్టి దానికి బ్లాక్ షర్ట్ వేసి ఒక ఎర్ర సంచి ఇప్పుడు వేసుకొని ఇది మాత్రమే కాకుండా ఒక లోగో ఇప్పుడు భుజం పైన పెట్టుకుంటే ఇది కొత్త దుకాణం అనుకోవాలా, కొత్త దందా అనుకోవాలా, ఏమనుకోవాలి దీన్ని? మీరు జర్నలిస్టా, బ్రోకరా? నేను జర్నలిస్ట్నే. బ్రోకర్ అనేటువంటి పదం తప్పేం కాదు, చాలా మంది బ్రోకర్ అనే పదం తప్పుగా అనుకుంటారు. బ్రోకర్ అంటే మధ్యవర్తి అని అర్థం. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే నేను బ్రోకర్ అనేటువంటి పదం తప్పు కాదు. ఇప్పుడు ప్రజలకు నాకు మధ్యలో మీరు మధ్యవర్త కాదా అంటున్నా. ఆమె బ్యారియర్, వారధి మాత్రమే, బ్రోకర్ కాదు, ఆమె బ్యారియర్. ఓకే. గతంలో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఏ ఛానల్లో ఉన్నారు? నేను ఐ డ్రీమ్ అనేటువంటి ఒక ఛానల్లో ఉన్నాను. ఇప్పుడు దేంట్లో ఉన్నారు? ఇప్పుడు డైల్ న్యూస్ కి ఉన్నాను. దుకాణం మార్చేశారా? దుకాణం మార్చలేదు, ఉద్యోగ తత్వం మారింది అంతే. తత్వం అంటే ఇక్కడ వేరే సిద్ధాంతం ఉంటుందా? సిద్ధాంతం వేరే ఉంటుందా? సిద్ధాంతం ఒకటే ఉంటుంది, ప్రజల కోసం పనిచేయడం. నువ్వు మారినవా? నేను మారలేదు. నీ ఆలోచన మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ చైతన్యం మారిందా? నువ్వేం మారినావు? ఏం మారినావు నువ్వు? అడిగే ప్రశ్నలు మారి ఉండొచ్చు, లేకపోతే ప్రశ్నల్లో పదును పెరిగి ఉండొచ్చు, ప్రజెంట్ చేసే విధానం మారి ఉండొచ్చు కదా. ఇది కూడా గంతే. ఇన్ని మూఢనమ్మకాల ఇది కూడా గంతే బ్రదర్. నేను 28 సంవత్సరాలు ఆ సంఘంలో ఉన్నాను. నాపై ఆ సంఘటన జరిగింది, ఆ దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు ఈ సంఘం నన్ను కొంతకాలం నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుద్దని నాకు సూచించారు. సూచించారు. అందులో ఉన్న పెద్దలు మంచి మనుషులు, నా మిత్రులే, వాళ్ళేం శత్రులు కారు కదా. అప్పుడు నేను సైలెంట్గా ఉన్నప్పుడు నీలాంటి వారు, టీ10 సుందర్ లాంటి వాళ్ళు, అన్నా నువ్వు సైలెంట్గా ఉంటే వేస్ట్ అన్నా, నీ మీద కొన్ని వేల వీడియోలు ట్రోలింగ్ అయ్యే వచ్చినాయి, అసలు నువ్వేంటిదో, నీ సామర్థ్యం ఏంటిదో, నువ్వేం చేసినావో సమాజానికి చెప్పకపోతే నువ్వు దొంగగా, విమర్శకుడిగా, చెడ్డవాడిగా ముద్రపడి అక్కడే కాలగర్భంలో కలిసిపోతావు. ఇప్పుడు నీ టైం వచ్చింది, నువ్వు వాయిస్ ఎత్తితే చూస్తారు, వింటారు, ఆలోచిస్తారు. నీలాంటి వాళ్ళలో మా ఆత్మస్థైర్యం నింపడం కోసమే నువ్వు రావాలి అని సుందరన్న లాంటి వాళ్ళు, నాస్తిక్ రాకేష్, N9 మీడియా లాంటి వాళ్ళు చాలామంది అడిగారు. అప్పుడు వచ్చి కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు, మేము కామ్గా ఉండమంటే నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చావు, దానివల్ల మనం భారత నాస్తిక సమాజం పేరుతో కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది నరేష్, కొంతకాలం నువ్వు సంఘం నుంచి పక్కన ఉంటే బాగుంటుంది అన్నారు. నేను దాన్ని వ్యతిరేకించాను. ఆ టైంలో ఛానల్ నాకు జర్నలిస్ట్గా, యాంకర్గా అవకాశం ఇచ్చింది, కొంతకాలం చేశాను. అది కొంచెం మత అనుబంధంగా ఉంది నరేష్, నేను ఆ కారణం చేత నిన్ను సంఘంలోంచి తొలగించాలనుకుంటున్నాము అన్నారు. ఓకే, మీకు ఆ స్వేచ్ఛ ఉంది అని చెప్పాను. తొలగిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. ధన్యవాదాలు అన్నాను. దానికంటే ముందే నేను రాజీనామా లెటర్ ఇచ్చాను. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తొలగించానని స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ వివరణ అడిగాను, సమాధానం చెప్పలేదు. మళ్ళీ వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టారు. 2 రోజులు నేను నా భార్య వెళ్ళి మొత్తం లెక్కలు అప్పచెప్పి ఎంత సభ్యత్వం ఉంది, ఎవరు ఏ గ్రూప్లో ఉన్నారు, వాట్సాప్లో ఎంతమంది ఉన్నారు, మొత్తం వాళ్ళకి అప్పగించేసి చెప్పి వాళ్ళు సారీ చెప్పారు. అందరూ గద్దరన్న చనిపోయిన రోజే సారీ చెప్పి జూన్ 6-7 తేదీలో అనుకుంటా మళ్ళీ నన్ను కేంద్ర కమిటీలోకి రావాలని తీసుకున్నారు. తీసుకున్నాక మళ్ళీ జూలైలో మళ్ళీ రివ్యూ మీటింగ్ జరిగింది. ఎవరు ఏం స్పందించట్లేరు, నాపై దాడి జరిగినా స్పందించట్లేదు. ఆ మాటలకి బాణాసకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ టైంలో ఆగస్టు 15వ తేదీ కేంద్ర కమిటీ సమావేశం జరిగినప్పుడు, నరేష్ ఇంకా నువ్వు ఇందులో ఉంటే మేము ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోలేము అన్నారు. ఓకే, అంటే బైర్ నరేష్ దీని అధ్యక్షుడు కదా, బైర్ నరేష్ దీని కదా అన్నప్పుడు మేము చేయలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదంటే, కాలు పాయిజన్ అయ్యి కూలిపోతుందని, చెయ్యి కూలిపోతుంది అన్నప్పుడు నరికేయాల్సి వస్తే నరికేయాలి, లేకపోతే బాడీ అంతా పాడైంది కదా. ఎగ్జాక్ట్లీ. దాన్ని అలాగే పెట్టుకొని దీన్ని కాపాడే క్రమంలో బాడీ అంతా అవుతుంది. నా వల్ల సంఘానికి నేను నా యవ్వనాన్ని దారపోసి, నా బాల్యాన్ని దారపోసి, నా వివాహాన్ని అందులోనే చేసుకొని, నా పిల్లల పుట్టినరోజులు అల్లే చేసుకొని, అనేక సభలు, సమావేశాలు, రాత్రులు, నిద్రలేని రాత్రులు, ఆఖరి ప్రయాణాలు ఎన్నో చేసి దాన్ని నిర్మించాను.
దాని క్రెడిబిలిటీ కలుషితం కావడం నాకు ఇష్టం లేదు. నా కారణంగా అది అయిపోతుంది అంటున్నారు కదా, ఐఎమ్ యాక్సెప్టెడ్ అన్నాను. బైర్ నరేష్ని ఇందులోంచి తొలగిస్తున్నాము, బాణాసా పేరుతో ఆయనకి మీరు ఎవరు గుర్తించొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చారు.